ఇది తోటకూర పచ్చడి అండి. తోటకూర కాళ్ళు పచ్చడి అండి. దీన్ని ఆ కాళ్ళని శుభ్రం కట్ చేసి శుభ్రం కడిగేసి ఎండుమిరపకాయలు వేపుకొని కందిపప్పు వేపి తీసేయాలి. తీసేసాక కాళ్ళ నూనెలోని మగ్గనిచ్చేయాలి. మగ్గనిచ్చేసాక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోనే ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసి ఈ కాళ్ళు చింతపండు వేసేసి ఈ కాళ్ళు కూడా వేసేసి మిక్సీ పెట్టేసుకొని ఇట్లా తాలింపు వేసేసుకోవడమే. తగినంత ఉప్పు వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది పచ్చడి. చూడటానికి కూడా చూడండి కలర్ఫుల్గా ఎలాగుందో. కాళ్ళు కందిపప్పు వేసాం కదా, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మీరు ట్రై చేసి.